మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇవాళ ఎక్కడ విన్నా కూడా అవధూత్ సాధ్య గురించి బాగా న్యూస్ వస్తుందండి. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి పర్సనల్గా కూడా. ఏంటండి ఈ అవధూత్ సాధ్య గురించి, ఏంటి సెబీ ఎందుకు బ్యాన్ చేసింది, దగ్గర దగ్గర 600 కోట్ల దాకా ఫైన్ అయితే వేసేసింది అని. సో ఈ అవధూత్ సాధ్య అనేది ఒక ట్రేడింగ్ అకాడమీ అండి. అంటే మేము ట్రేడింగ్ నేర్పిస్తాము. వీళ్ళు చెప్పిన యొక్క మాటలు ఏంటంటే, ఒక హౌస్ వైఫ్స్ కావచ్చు, ఒక కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఒక జాబ్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సునాయాసంగా మనం ఈక్విటీ మార్కెట్లో నేర్చుకొని అవగాహన పెంచుకొని తద్వారా మనం ఒక మంచి ఇన్కమ్ని పెంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ఇన్కమ్ని ఆన్ చేయొచ్చు. ఒక శాలరీ పర్సన్ ఎలా ఆన్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ కూడా శాలరీ మనం ఆన్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎట్లాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇట్లాంటివన్నీ చెప్పి ఒక మినిమంగా 25,000 రూపీస్ ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మీ దగ్గర 8 lakhs దాకా కూడా వీళ్ళు తీసుకున్నారండి ఒక ట్రైనింగ్ కోసం అని చెప్పి. సో ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఓపెన్ చేశారు, ఫ్రాంచైజీస్ ఓపెన్ చేశారు. ఇట్లా అవధూత్ సాధ్య వాళ్ళు ఏం చేసింది ఏంటంటే, వాళ్ళు ప్రమోషన్ కోసం కొంతమందిని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎట్లాంటి కోట్లు సంపాదించారు అని వాళ్ళు అలా లైవ్‌గా కూడా కొన్ని చేశారు. అట్లాంటి లైవ్‌లో కూడా మనకి ఈ ఎన్‌డీటీవీ ప్రాఫిట్ అనేవాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అలాగే సెబీ కూడా వాళ్ళకి నిజంగానే అంత ప్రాఫిట్ వచ్చిందా లేదా అని క్రాస్ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక లక్ష్మి గారు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ హోమ్ మేకర్. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను 1 crore ప్రాఫిట్ చేశాను. అంటే అవధూత్ సాధ్య వాళ్ళ ట్రేడింగ్ అకాడమీలో నేను జాయిన్ అయ్యి ఒక మంచి కోర్స్ నేర్చుకొని తద్వారా నాకు బాగా నాలెడ్జ్ వచ్చింది. నేను ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దగ్గర 1 crore రూపాయలు సంపాదించాను చెప్పారు. కానీ సెబీ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే ఆడికి వచ్చింది ఏంటంటే, కేవలం ప్రాఫిట్ 4,17,000 మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. అలాగే మిసెస్ స్మృతి గారు ఏం చేశారంటే, ఈవిడ ఒక ఎక్స్ బ్యాంకర్. సో ఈవిడ శాలరీ ప్లస్ అంటే నేను ఎంత శాలరీ సంపాదిస్తున్నానో ఒక బ్యాంక్లో దానికంటే నేను ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నాను, డబల్ శాలరీ సంపాదిస్తున్నాను ఈ ట్రేడింగ్ అకాడమీ వల్ల. ఇందులో జాయిన్ అయ్యి నేను ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అని చెప్పారు. కానీ వాళ్ళు రీసెర్చ్ చేస్తే మొత్తం వాళ్ళ అమౌంట్స్ చెక్ చేస్తే కేవలం ఇక్కడికి లాస్ వచ్చిందండి, ప్రాఫిట్ కాదు కదా. 1,38,244 లాస్ అనేది వచ్చింది. సో అదండి ఇలా. మిస్టర్ రెహాన్ కూడా ఒక కాలేజ్ స్టూడెంట్. ఇతను కూడా ఏంటంటే, బైక్ కొనుక్కున్నాను నేను, ఒక ట్రేడింగ్ చేసి ఆ ట్రేడింగ్ వచ్చిన డబ్బులతోటి నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నాను, 2.5 lakh వాటితో బైక్ కొనుక్కున్నాను చెప్పారు. అలా చెప్తే ఏమవుతుంది, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ టెంప్ట్ అవుతారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు మనకి ట్రేడింగ్ చేయడం అనేది. కానీ చూస్తే అతనికి యాక్చువల్ చూస్తే లాస్ వచ్చిందండి, 13,256 రూపీస్ లాస్ వచ్చింది. ఆకాష్ ఏం చేసిందంటే, ఒక ఇండివిజువల్ నిన్న. సో నాకు ఏం చెప్పింది ఏంటంటే, ఒక లైవ్గా నేను 4 to 5 lakhs సంపాదిస్తున్నాను ఎవ్రీ మంత్. బాగా ట్రైనింగ్ ఇచ్చారు నాకు, దగ్గర 43 lakhs దాకా నేను అక్యుములేట్ చేశాను. ఇప్పుడు నా కార్పస్ పెరిగిపోయింది అమాంతం అని చెప్పారు. కానీ అతను చూస్తే కేవలం ప్రాఫిట్ ఎంత అంటే 5,58,000 ప్రాఫిట్ వచ్చిందండి. ఈ 43 lakhs ప్రాఫిట్ వచ్చిందని మాత్రం అవాస్తవంగా సెబీ తెలిసింది. సో ఇక్కడ చూస్తే మీకు అలాగే పవిత్ర గారు చూసినా కూడా ఆవిడ కూడా ఇండివిజువల్. ఆవిడ ఏంటంటే 2x in 6 months, అంటే నేను పెట్టిన పెట్టుబడి 6 నెలల్లోనే డబల్ చేశాను, నాకు బాగా అర్థమైన ట్రైనింగ్ వల్ల లాభం పొందని చెప్పారు. కానీ చూస్తే 3,05,000 రూపీస్ అనేది లాస్ బుక్ చేశారు అనమాట. సో మీరు చూస్తే సెబీ అందుకే ఈ కంపెనీ బ్యాన్ చేసిందండి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఈ ట్రైనింగ్ పేరుతో ఎంత డబ్బులు కలెక్ట్ చేశారు దగ్గర చూస్తే 600 కోట్ల పైన కలెక్ట్ చేశారు అందరి దగ్గర. సో ఆ డబ్బులు విత్ ఇంట్రెస్ట్ బ్యాక్ ఇవ్వమని చెప్పి ఇంపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, ఈయన చాలా కంపెనీ షేర్లు టిప్స్ ఇచ్చేవాళ్ళు, ఇది కొనండి అని చెప్పి. అలా కంపెనీల దగ్గర కూడా ఇల్లీగల్గా అమౌంట్ తీసుకున్నారన్న ఆరోపణ కూడా ఈయన మీద ఉంది. సో అందుకే సెబీ బ్యాన్ చేసింది. అలాగే ఆయన పర్సనల్గా ఆయన ట్రేడింగ్లో చూస్తే కనుక ఆయన ఎంత లాభం పొందారని చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆయన 6 కోట్లు నష్టమైపోయారని చెప్తున్నారు ప్రాఫిట్ కంటే కూడా. సో ఇదండి ఒక ట్రేడింగ్ అకాడమీ గురించి మేము చెప్తుంది ఏంటంటే, స్టాక్ మార్కెట్లోకి రాగానే ఒక ట్రేడింగ్ చేసేద్దాము, తద్వారా మనకేవో లాభాలు వచ్చేస్తాయి, మనం ఓవర్నైట్గా కోట్లు సంపాదించవచ్చు అని చాలామంది భ్రమలో ఉంటారు. దీనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదని చెప్తుంటారు. కానీ ఇలాంటివి వాస్తవంగా నిజమైతే కాదండి. ట్రేడింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా టఫ్ ఉంటుంది. సుమారు ఒక 5-6 గంటలు మనం దాని మీద స్పెండ్ చేయాలి. ఒక 3-4 years మీరు కంటిన్యూగా టైం స్పెండ్ చేస్తేనే అట్లీస్ట్ మనం హార్డ్లీ ఒక 15,000-10,000 సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాను ట్రైన్లో. అయితే నా పక్కన ఒక ఆయన వచ్చారు. ఆయన మన మాటలో అనుకుంటాం కదండి, మీరేం చేస్తారు అని. సో నేను చెప్పాను, ఆ రోజుల్లో కొంచెం ఇన్సూరెన్స్ అవి చేస్తుండేవాడిని. సో ఆయన ఏంటంటే 1990s నుంచి కూడా స్టాక్ మార్కెట్లో ఆయన ఉన్నారు. ఆయన ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టేవాళ్ళు. ఆయన ఒక బ్యాంక్లో క్లర్క్. సో బ్యాంక్లో ఒక క్లర్క్గా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆయన అనుకున్నారు, నేను స్టాక్ మార్కెట్లో ఎంత సంపాదిస్తానంటే మా చైర్మన్ కంటే కూడా నేను ఎక్కువ సంపాదించాలి ఒక రోజుకి అనుకున్నారు. ఆయన టార్గెట్లు పెట్టుకున్నారు. సుదీర్ఘంగా 1990 నుంచి 2010 దాకా కూడా ఆయన రిటైర్మెంట్ అయ్యే టైం కూడా
ఎటువంటి ప్రమోషన్స్ తీసుకోకుండా, అంటే చూడండి జనరల్‌గా క్లర్క్‌గా జాయిన్ అయిన బ్యాంక్‌లో ఎవరైనా జాయిన్ అయితే, ఆ బ్యాంక్‌లో మనకి గనక ఎగ్జామ్స్ రాసుకుంటూ ముందుకెళ్తే కనుక ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళొచ్చు రిటైర్ అయ్యే టైం కల్లా. కానీ అలా ఆయన చేయలేదు. ఆయన కేవలం స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు. అలా చేసి ఒక 30 సంవత్సరాలకు స్టాక్ మార్కెట్ మీద చేసిన తర్వాత చాలా లక్షలు సంపాదించారు, పోగొట్టుకున్నారు. 2 జరిగాయి. చివరికి ఆయన రిటైర్ అయిన వయసులో ఆయన చేసిందేంటంటే, ఆ స్టాక్ మార్కెట్ మీద సంపాదించిన దాంట్లో ఒక పిల్ల పెళ్లి చేయగలిగారు. అలాగే పిల్లాడిని బిట్టె చదివించగలిగారు. అంతే తప్ప ఆయనగా బ్యాక్‌గ్రౌండ్‌గా ఏం సంపాదించుకోలేకపోయారు. ఆయన ఇప్పటికి ఆయన బాధపడ్డారు, చెప్పి దాంతో బాధపడ్డారు. సో, ఎవడైనా మీరు కూడా ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి, మీరెప్పుడు కూడా ఈ పొరపాటు చేయకండి. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు. ఆయన ఎర్లీ మార్నింగ్ 5:00 లేచి, అప్పటికి ఇంకా బయట ఫారెన్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అన్ని పేపర్ మీద రాసుకొని, బుక్ నోట్ చేసుకొని, బుక్‌లో యూఎస్ఏ మార్కెట్ ఎలా ఉంది, తర్వాత సింగపూర్ మార్కెట్ ఎలా ఉంది, చైనా మార్కెట్ ఎలా ఉంది, జపాన్ ఎలా ఉంది అని రాసుకుంటూ, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది రాసుకుంటూ, ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇంత అవేర్‌నెస్ ఆ రోజుల్లో ఉండేది కాదు. ఆయన ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి. ఆయన దగ్గరికి చాలా మంది గుమిగూడేవాళ్ళు. లంచ్ టైమ్‌లో కానియండి, అలాగే ఏదన్నా ఆఫీస్‌కి రాగానే ముందు టిప్స్ చెప్పండి, ఏ షేర్ కొనమంటారు అని చెప్పి చాలామంది ఆయన దగ్గర అడుగుతుండేవాళ్ళు. సో, ఆ టైంలో ఆ బ్యాంక్‌లో ఆయన ఒక మంచి ఇదిగా వెల్ నోటెడ్ అయ్యారు ఈ స్టాక్ చెప్పడం వాటిల్లో. కానీ అంత కష్టపడ్డ తర్వాత కూడా, అది ఔట్ ఆఫ్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన చేసింది పొరపాటు ఏంటంటే, నేను అనవసరంగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. నేను గనక బ్యాంక్‌లోనే బాగా ప్రమోషన్స్ తీసుకునుంటే ఇప్పటికి మంచి లెవెల్‌లో ఉండేవాడిని. కాబట్టి ఇలాంటి స్టాక్ మార్కెట్ చెప్పకండి ఎవరికీ, రికమెండ్ చేయకండి ఎవరికీ. ఎందుకంటే ఇది అంత గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది. ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందో, ఎప్పుడు లాస్ వస్తుందో ఎవరు గమనించలేరు. అంతెందుకు చూడండి, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఫండ్ మేనేజర్లు ఉంటారు. ఫండ్ మేనేజర్లు అనే వాళ్ళ జీతం వచ్చి మీకు 2 లాక్స్ పర్ మంత్ నుంచి, అంటే 24 లాక్స్ పర్ యానం నుంచి 1 crore దాకా ఉంటుంది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పెరిగిన కొద్దీ వాళ్ళ సాలరీస్ ఇస్తూ ఉంటారు. మాతో పాటు చాలామంది మేము బాంబేకి వెళ్తూ ఉంటాం. ఫండ్ మేనేజర్‌ని డైరెక్ట్‌గా కలుస్తూ ఉంటాం, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళందరూ కూడా ట్రేడింగ్‌లో చేరు. వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు ఫండ్ మేనేజర్ అంటే ఎన్నెంత వాల్యూమ్స్ మెయింటైన్ చేస్తారో. 25,000 crores వాల్యూమ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో టాప్ ఫండ్ మేనేజర్ చూస్తే దగ్గర 1,25,00,00,000 ఫండ్ మేనేజ్ చేసిన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాలరీ బేస్డ్ మీద ఎందుకు పనిచేస్తున్నారు? వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళు సొంతంగా కోట్లు సంపాదించచ్చు అంటే అది అవ్వదండి. ఇది జస్ట్ మనం అనుకుంటాం అలా సంపాదించొచ్చేమో, ఎప్పుడైనా డౌన్ మార్కెట్‌లో కొనుక్కొని హై మార్కెట్‌లో అమ్మొచ్చు, ఇట్లాంటివి అనుకుంటాం తప్ప అలాంటిది వాస్తవంగా ప్రాక్టికల్‌గా జరగట్లేదు. ఇలా కనుక ట్రేడింగ్ మీద మనం కోట్లు సంపాదించేటైతే చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ ఉండవండి ఇవాళ. అందుకు అంత కష్టపడి ఎంసెట్ చదువుతారు, బీటెక్ చదువుతారు. అందరూ కూడా ట్రేడింగ్ ఎకానమీ నేర్చుకునేసి ఇవే కోట్లు సంపాదించొచ్చు కదా! సో, అలా జరగట్లేదు అంటే ఇవాళ కొత్తగా స్టాక్ మార్కెట్ 1979లో స్టార్ట్ అయింది. 1979లో స్టార్ట్ అయింది. 45 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే ఇండస్ట్రీ వచ్చి. సో, ఎంత కాలంలో చూసినా కూడా ఎవరు ఇలా కోట్లు సంపాదించిన వాళ్ళు దాఖలాలు లేవు. రాకేష్ జుంజున్వాలా లాంటి ఒక ఫేమస్ ఉన్నారు. ఆయన చూసి 100 మంది వస్తారు తప్ప, ఆ 100 మంది రాకేష్ జుంజున్వాలా అవ్వలేకపోతున్నారు. మీరు చూస్తే అలాంటి వారన్ బఫెట్ చూసినా మొత్తం ప్రపంచంలో ఒకడే ఒక వారన్ బఫెట్ ఉన్నాడు తప్ప, అలాంటి వారన్ బఫెట్లు చాలా మంది రాలేకపోయారు. సో, కాబట్టి అదండి ఒక ట్రేడింగ్‌లో మనకున్న ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా లక్ కూడా అంత ఈక్వల్‌గా ఉండాలి. సో, చెప్పేదేంటంటే ఇట్లాంటి అకాడమీస్‌ని వాటిని నమ్ముకోకండి. మీరు ఎప్పుడైనా సరే చూడండి, లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒక ఇన్వెస్ట్‌మెంట్ గాని చేయండి. మీకున్న నాలెడ్జ్ అంతా కూడా, మీకున్న స్కిల్స్‌ని కూడా మీ ప్రొఫెషన్‌లో పెట్టండి. తద్వారా మీరు ఎక్కువ ఎర్న్ చేస్తారని చెప్తున్నాను. థాంక్ యూ.